గ్యాస్ మేము ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాం. దానికి కస్టర్డ్ పౌడర్ కావాలి కాబట్టి మా డాడీ తీసుకొని వచ్చిండు. ఇదే. హలో ఆల్, ఇక సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తారు కదా. మేము కూడా అట్లనే ఇంట్లో ఎక్స్పెరిమెంట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఫ్రూట్ సలాడ్ తోటి. ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో ఫ్రూట్ సలాడ్ ట్రై చేసే ఉంటారు కదా. ఇంకా మేము కూడా అదే ట్రై చేసినాం. ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్రూట్స్ అన్ని మంచిగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లనే కొన్ని చల్లని పాలు తీసుకోవాలి. అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. మేమైతే 4 స్పూన్స్ వేసుకున్నాం. మేము 5 మెంబర్స్కి ఉండే ఆ రోజు. ఇది ఎక్కువ వేసుకుంటే చాలా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ బాగుండాలంటే కొంచెం చూసి వేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో మిల్క్ వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా చల్లని పాలు, అవి కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. మేమైతే 1/2 స్పూన్ అట్లా వేసుకున్నాం అంతే. ఆ మిల్క్ మంచిగా బాయిల్ అయిన తర్వాత దించేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రూట్ సలాడ్ రెడీ. చూస్తుంటే చాలా ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ ఎట్లా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం.